వెల్కమ్ టు కరియర్ ప్లస్. రాజమండ్రిలో శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. విద్యార్థులకు కేవలం విద్యాబోధనే కాదు, వారి ఉజ్వల భవిష్యత్ దిశగా దిశానిర్దేశం చేయడంలో వారికి వారే సాటి. ఎడ్యుకేషన్ అంటే మెడికల్, ఇంజనీరింగ్ మాత్రమే కాదు, అంతకు మించిన రంగాలు ఉన్నాయి. అలాంటివే సివిల్ సర్వీసెస్, లా, మేనేజ్మెంట్ కోర్సులు. వాటి వివరాలు, వాటిలో కెరియర్ అవకాశాలను వివరించడానికి మనతో శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ తంబావతుల, అలానే డాఫ్నీ సివిల్స్ అకాడమీ డీన్ రాజేష్ TV9 స్టూడియోలో ఉన్నారు. అంతకు ముందుగా ఈ కాలేజెస్ కి సంబంధించిన ఏవి చూద్దాం. నేటి పోటీ ప్రపంచంలో యువతను అధ్యేయమైన శక్తిగా మలచాలి అంటే వారికి బహుముఖ వికాసం అందించాలి. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో విజయ కేతనాన్ని ఎగరవేస్తూ యువతకు బంగారు బాటలు వేస్తున్న డాఫ్నీ సివిల్స్ అకాడమీ శ్రీ తంబాబత్తుల పాలేశ్వరరావు గారు, శ్రీ శ్రీధర్, శ్రీమతి శ్రీవిద్య, ఈ ముగ్గురి అనుభవం, ఆలోచన, ఆచరణ సంస్థకు మార్గదర్శకాలు. విలువలతో కూడిన మరియు ఒత్తిడి లేని విద్యార్జన శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థల మార్గం. In case your child is with us, he is in the safest hands. ఇది ఇక్కడ విద్యార్థులే ధృవీకరిస్తున్న విషయం. Apart from concentrating on our academic performances, we also have several co-curricular activities that make attending this college more enjoyable. అనుభవజ్ఞులైన మరియు విషయ నిపుణులైన అధ్యాపకులతో బోధన. Here at Daphne, apart from receiving lectures from an elite crew of teachers, we are also provided with the best of study materials. Our Daphne Civils Academy conducts weekly debates and group discussions. యోగా తరగతుల నిర్వహణ, శారీరక, మానసిక వికాసానికై క్రీడలయందు ప్రోత్సాహం, ఇంటిని మైమరిపించే విధంగా హాస్టల్ నిర్వహించబడుతుంది. శుచి, శుభ్రతలకు ప్రాధాన్యం, రుచికరమైన పౌష్టికాహారం, RO మినరల్ వాటర్ అందుబాటు. సో ఏవి చూసాం కదా. సో ఇంటర్మీడియట్ తో పాటు సివిల్స్ కోచింగ్ ఇవ్వాలనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది శ్రీధర్ గారు? జనరల్గా బాగా చదివే పిల్లలంతా కూడా, బాగా తెలివైన పిల్లలందరూ ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వాళ్ళు ఏం చేస్తుంటారండి, ఎక్కువగా IIT మెడికల్ ప్రిఫర్ చేస్తుంటారండి. అయితే ఇంజనీరింగ్ చదువుకోవాలని, లేకపోతే మెడికల్ చదువుకోవాలని. కానీ ఇది ఏమవుతుందంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఆల్మోస్ట్ చాలా హై పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ IITs మెడికల్స్లో ఉన్నారు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి. మరి ఇటు సివిల్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఆ ఫౌండేషన్ లేకపోవడం వల్ల, అంటే స్కూల్స్లో 6th క్లాస్ దగ్గర నుంచి IIT ఫౌండేషన్ నడుస్తుంది చాలా స్కూల్స్లో. మెడికల్ ఫౌండేషన్ కూడా 6th నుంచి 8th నుంచి రన్ చేస్తున్నారు. పిల్లలు ఆస్పిరేషన్తో ఉంటున్నారు. ఎట్లా అంటే ఎలాగైనా మనం ఈ IIT క్రాక్ చేయాలి, మెడికల్ క్రాక్ చేయాలని చిన్నతనం నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఫౌండేషన్. అదే సివిల్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే డిగ్రీ అయిపోయిన తర్వాత చాలామంది ఇంజనీరింగ్ అయిపోయాక, మెడికల్ అయిపోయిన తర్వాత యూటర్న్ తీసుకుని అప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడుతున్నారు. అదేమవుతుందంటే అది చాలా సంవత్సరాలు పట్టేస్తుంది, అది ఒక 5-6 అటెంప్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటిది ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళకి ఫౌండేషన్ వేస్తే, ఇంటర్మీడియట్ నుంచి ఒక ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, ఈ 5 years నుంచి ఫౌండేషన్ పెడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా సివిల్స్ క్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ నుంచే సివిల్స్ని మనం స్టార్ట్ చేద్దామని అనుకున్నామండి. అయితే ఇప్పటి వరకు మేము విన్నది IAS అకాడమీ అని మాత్రమే ఇప్పుడు దాకా వింటూ వచ్చాం. బట్ ఈ సివిల్స్ అకాడమీ అనడంలో ఏమన్నా ప్రత్యేకత ఉందా? అంటే జనరల్గా ఈ IAS అకాడమీ అని మేము పెడదాం అనుకున్నామండి. స్టార్టింగ్లో IAS అనేది ఈ సివిల్ సర్వీసెస్లో 23 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఆ 23 రకాల్లోని కేవలం IAS అనేది ఒక సర్వీస్ మాత్రమే. IPS, IRS, IFS, IRTS లాంటి 23 ఉన్నాయి అందులో. సో సివిల్ సర్వీసెస్ ఇప్పుడు IAS అకాడమీ అంటే కేవలం అందరూ IASలో సాధ్యం కాదు కదా. సో సివిల్ సర్వీసెస్ అంటే ఖచ్చితంగా మన పిల్లలందరినీ ఆ 23 కోర్సెస్కి మనం ప్రిపేర్ చేయొచ్చిన ఉద్దేశంతో కొద్దిగా బాగుంటుందనే ఆలోచనతో అట్లా కండక్ట్ చేసేవాడు. అండ్ ఈ డాఫ్నీలో అందిస్తున్న ఇతర కోచింగ్స్ ఏంటి? డాఫ్నీ సివిల్స్ అకాడమీలో అండి వీ హ్యావ్ 2 streams అండి. వన్ ఆన్ స్టేట్ బోర్డ్, ది అదర్ వన్ ఈజ్ ఆన్ CBSE బోర్డ్. స్టేట్ బోర్డ్కి వచ్చేసరికి హిస్టరీ, ఎకనామిక్స్, జోగ్రఫీ, HEG. ఓకే, ఎందుకంటే మీకు సివిల్ సర్వీసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ స్టడీస్. ఓకే, ఈ జనరల్ స్టడీస్లో ఏంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అంటే మళ్ళీ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, కరెంట్ అఫైర్స్. సో స్టేట్ బోర్డ్కి వచ్చేసరికి HEG, హిస్టరీ, ఎకనామిక్స్, జోగ్రఫీ. CBSE బోర్డ్కి వచ్చేసరికి వీ హ్యావ్ 2 branches.
ఒకటి ఎంహెచ్ఈపి మ్యాథ్స్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్, ఇంకొకటి ఎంబీఈపి మ్యాథ్స్ బిజినెస్ స్టడీస్ ఎకనామిక్స్ అండ్ సైకాలజీ. సో మొత్తం మన దగ్గర 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. రైట్. అయితే ఇప్పుడు టాపర్స్ అంతా యూజువల్లీ ఐఐటీస్ కానీ లేకపోతే మెడికల్ స్ట్రీమ్ కానీ వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి కోర్సెస్ చూస్ చేసుకుంటారంటారా? ఇప్పుడు సార్ చెప్పినట్లుగా హెచ్ఈజీ, ఎంహెచ్ఈపి, ఎంబీఈపి ఇలాంటి కోర్సెస్ చూస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ అయితే ఐఐటి క్రాక్ చేయగలుగుతున్నాడో, ఎవరైతే నీట్ క్రాక్ చేయగలుగుతున్నారో, అది చాలా కష్టమైన ఎగ్జామ్స్ అవి. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పుకోవాలనుకుంటే ఐఐటీస్లో అని చెప్పుకోవాలి మనం. మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి ఐఐటీస్ క్రాక్ చేస్తున్నటువంటి పర్సంటేజ్ చాలా ఎక్కువ. కానీ సివిల్స్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ క్రాక్ చేస్తున్నారు వాళ్ళు. అంతా నార్త్ ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ. అంటే నార్త్లో ఏమవుతుందంటే ఈ హ్యుమానిటీ సంబంధించిన ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పిల్లలందరూ అటు వెళ్తున్నారు. మనం ఎవరైతే ఐఐటి క్రాక్ చేయలేరో, ఎవరైతే నీట్ క్రాక్ చేయలేరో వాళ్ళు సివిల్స్ క్రాక్ చేసేయచ్చని నా ఉద్దేశం. అంటే మేము చాలా అధ్యయనం చేసాం, చాలామందిని స్టడీ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో కేవలం 60% మార్క్స్ వచ్చిన పిల్లలు కూడా సివిల్స్ క్రాక్ చేయొచ్చు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో 60% వచ్చిన పిల్లలు కూడా సివిల్స్ క్రాక్ చేయొచ్చు. సివిల్స్ అనేది కేవలం అంటే ఇప్పుడు ఐఐటి అనేది అది ఒక వెర్బల్ న్యూమరికల్ ఇంటెలిజెన్స్ సంబంధించిందండి. అనలిటికల్గా ఉండాలి అదంతా. ఇది సివిల్స్ అనేటప్పటికీ వెర్బల్ ఇంటెలిజెన్స్, కొద్దిగా సోషలైజేషన్ మీద ఫోకస్ ఉంటుంది. సో ఇది లైన్స్ వేరు. మనం యంగ్గా ఉన్నప్పుడే క్యాచ్ చేయాలి పిల్లలు, మనం చేసి వాళ్ళు మనం ట్రైన్ చేసుకుంటే ఈజీగా రాణించేస్తారు. 21 ఇయర్స్కే సివిల్స్ క్రాక్ చేయాలనేది ఒక ఆలోచన. ఒకసారి ఆలోచించండి, నిజంగా 21 ఇయర్స్కి కనుక వాళ్ళు సివిల్స్ క్రాక్ చేస్తే వాళ్ళు సివిల్ సర్వీసెస్లో 40 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు 40 సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళు ఎన్ని అమెండ్మెంట్స్ పట్టు రావచ్చు, ఎంత చేంజ్ పట్టు రావచ్చు సొసైటీలో. ఒక 40 ఇయర్స్కి జాబ్ రావడం వేరు, 20 ఇయర్స్కి జాబ్ రావడం వేరు. సో ఇలాంటి ఒక స్ట్రీమ్ ఎన్నుకోగలిగితే ఖచ్చితంగా 21 ఇయర్స్కి సివిల్స్ క్రాక్ చేస్తారు. గ్యారంటీ వాళ్ళు అద్భుతంగా రాణిస్తారని ఆలోచన. సో పిల్లలకి మీరు ఓన్లీ మెడికలే కాదు, ఓన్లీ ఇంజనీరింగే కాదు, ఓన్లీ ఐఐటీయే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దేశాన్ని ఇంకా ముందుకు నడిపించడానికి కూడా ఒక చాయిస్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. దట్స్ ఎ గుడ్ వన్. ఎస్, మరి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? అడ్మిషన్ ప్రాసెస్ అండి, ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ తీసుకున్నామంటే మనకి 3 స్టేజ్ ప్రాసెస్ అండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఓకే, మా ఐడియా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇప్పటి నుంచే వాళ్ళు స్టార్ట్ చేసినట్టు, సో వీ ఆల్సో ఫాలో 3 స్టేజ్ ప్రాసెస్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఉంటుందండి. ఇప్పుడు ఒక 10th పాస్ అయిన స్టూడెంట్ వచ్చిన వెంటనే ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, అంటే తను 10th చదువుకున్న సోషల్ స్టడీస్ పైన, బేసిక్ ఇంగ్లీష్ మీద, ఒక గ్రామర్ పైన ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ విల్ స్క్రీన్ ద స్టూడెంట్ విత్ రెస్పెక్ట్ టు రిటన్ ఎగ్జామినేషన్, ఒక ఎస్సే రైటింగ్. ఎందుకంటే సివిల్స్లో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రైటింగ్ స్కిల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో మీరు ఏమో ఒక సోషల్ ఇష్యూ మీద ఒక టాపిక్ రాయమని చెప్పి ఆ స్టూడెంట్ తాలూకా గ్రామర్, రైటింగ్ స్కిల్ మొత్తం చూసుకుంటాం. సో ఇది అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ తాలూకా యాటిట్యూడ్, ఇప్పుడు మోర్ దెన్ ఈజ్ సో కాల్డ్ నాలెడ్జ్ కాకుండా యాటిట్యూడ్ ఎంత ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ వల్ల వస్తున్నాడా. సో వీ గో ఫర్ ఇంటర్పర్సనల్ చెకింగ్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్ అండ్ ఆల్. సో 3rd స్టేజ్ ఇస్ ఇంటర్వ్యూ అండి. సో 3 స్టేజ్ ప్రాసెస్ వీ ఫాలో. రైట్. సో ఏ స్టూడెంట్ అయినా ఈ ప్రోగ్రామ్కి సూట్ అవుతారండి? పేరెంట్స్ చెప్పారనో లేకపోతే ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారనో ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోకూడదు. మనం అడ్మిషన్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనం తీసుకునేది విల్ అండ్ స్కిల్ చూస్తామండి. అంటే పిల్లలకి, కొంతమంది పిల్లలకి బ్రహ్మాండమైన స్కిల్ ఉంటుంది, విల్ కూడా అంత బాగుంటుంది. ఆ పిల్లలు ఏ ప్రోగ్రామ్ కూడా సూట్ అయిపోతారు. సెకండ్ కేటగిరీ ఏమవుతుందంటే వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి కానీ విల్ ఉండదు. సో ఈ పిల్లలతో కొద్ది ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే విల్ లేదో వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. సో 3వ కేటగిరీ ఏంటంటే కొంత రిమోట్ ఏరియాలో చదువుకున్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్న పిల్లలు, వాళ్ళకి స్కిల్స్ సరిగ్గా రావు కానీ చాలా విల్ ఉంటుంది, చేయాలనే తాపత్రయం ఉంటుంది. ఇలాంటి పిల్లలు కూడా చాలా బాగా పనిచేస్తారు. 4వ కేటగిరీ పిల్లలు ఏంటంటే వాళ్ళకి స్కిల్ ఉండదు, విల్ ఉండదు. ఈ 4వ కేటగిరీ పిల్లల్ని ఖచ్చితంగా దీనికనే కాదు, సివిల్స్కనే కాదు, చాలా ఏ ప్రోగ్రామ్ కన్నా కొద్ది కష్టం అవుతుంది అది. సో మేమేమంటామంటే 2 కేటగిరీస్, స్కిల్ అండ్ విల్ ఉన్నటువంటి కేటగిరీ, స్కిల్ తక్కువ ఉన్నా కానీ విల్ ఉన్నటువంటి కేటగిరీని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ వాళ్ళకి విల్ ఉంటే స్కిల్ మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో మనం ఇవన్నీ ప్రకారం బ్రహ్మాండంగా స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది ఉద్దేశం. రైట్. మనకు కాల్ ఉన్నారు, దుర్గాప్రసాద్ శ్రీకాకుళం నుండి కాల్ చేశారు. దుర్గాప్రసాద్ గారు. సార్ నేను స్కూల్ కరెస్పాండెంట్ సార్. అవునండి. మా అబ్బాయి ఈ ఏడాది 10th క్లాస్ పాస్ అయ్యాడు సార్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. మీరు ఎంపీసీ బైపీసీల కంటే భిన్నంగా ఎన్నో కోర్సుల గురించి చెప్తున్నారు. చాలా ఆసక్తికరంగా కూడా ఉంది. రానున్న కాలంలో పిల్లలు తీర్చిదిద్దేటటువంటి ఇలాంటి కోర్సులు మీరు మీ కాలేజీలో నిర్వహించడం అభినందనీయం. అయితే సార్
మా అబ్బాయిని లాతో పాటు మేనేజ్మెంట్ చేయించాలని ఒక కోరిక ఉంది సార్. ఓకేనండి. లాతో పాటు మేనేజ్మెంట్ నిర్వహించేటటువంటి యూనివర్సిటీస్ గురించి ఒకసారి చెప్పండి సార్, వాటి అడ్మిషన్స్ గురించి. అలాగే ఆ అడ్మిషన్స్ ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా పొందాలో దానికి మీ కాలేజీలో నిర్వహించేటటువంటి ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మాకు చెప్పండి సార్. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. ఇప్పుడు మన దగ్గర ఈ క్లాట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ రాయిస్తున్నాం పిల్లలతో. క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని క్లాట్ ఎగ్జామ్ ద్వారా ఏమవుతుందంటే మనకి దేశంలో 21 NLUs ఉన్నాయండి, నేషనల్ లా యూనివర్సిటీస్. ఈ 21 NLUsలో కనుక వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే మీరు అడుగుతున్నటువంటి BBA ప్లస్ LLB కలిపి ఆఫర్ చేస్తున్నారు. అంటే BBA అనేది మేనేజ్మెంట్, LLB అనేది లా. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. సో అట్లాంటి మనం ఈ క్లాట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలిగితే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు మీరు అనుకున్న కాంబినేషన్ అంటే ఏంటి, ఇటు మేనేజ్మెంట్ అండ్ లా రెండు చేయగలుగుతారు. ఈ రోజున చాలా మోస్ట్ వాంటెడ్ స్టూడెంట్స్ వాళ్ళేనండి. ఆల్ MNC కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు వీళ్ళని. సో లీగల్ అడ్వైజర్స్గా ఈ కంపెనీస్కి వాళ్ళు ఉండగలుగుతున్నారు. కాబట్టి సో ఇది చాలా మంచి ఆ నిర్ణయం మీరు తీసుకున్నారు. అంటే మీరు ఒక స్కూల్లో ఈ ఎడ్యుకేషన్ దీంట్లో ఉన్నారు కాబట్టి మీకు బాగా అవగాహన ఉంది దీని పట్ల. కాబట్టి చాలా మంచి కోర్స్ అండి. మీరు క్లాట్ క్రాక్ చేపిద్దాం, మీ అబ్బాయిని జాయిన్ చేయించండి, క్లాట్ క్రాక్ చేద్దాం, ఖచ్చితంగా మనం సక్సెస్ చేద్దాం. ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ వస్తున్నారు, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, జీడీస్ అంటున్నారు. సో ప్లానింగ్ మాత్రం చాలా సూపర్. అండ్ ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్ పైన కూడా శ్రద్ధ చూపుతున్నారా? ఖచ్చితంగా అండి. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని మా దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉందండి. అంటే జనరల్గా వీళ్ళు వరల్డ్ క్లాస్ లీడర్స్గా ఎమర్జ్ అవ్వాలి అంటే వీళ్ళు అద్భుతంగా మాట్లాడగలగాలి. మనం బాగా కమ్యూనికేట్ చేయలేకపోతే మనం ఈ లీడర్షిప్లో ఉండలేం. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఈ సివిల్స్ ఓరియంటేషన్లో, ఈ క్లాట్ ఓరియంటేషన్లో ఉన్న ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎఫెక్టివ్గా మాట్లాడడం, అట్లాగే స్పీచ్ క్రాఫ్ట్ అనే ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసామండి. వాళ్ళ స్పీచ్ని క్రాఫ్ట్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళకున్న ఫ్లాస్ ఏంటి, మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడాలి, ఎంత బాగా ఇంప్రెసివ్గా చేయగలగాలి. సో అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇది పార్ట్ ఆఫ్ అవర్ కరికులం అండి. ఇది ఏదో నవ్వండి పెట్టేది కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కరికులం. అంటే యూజువల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే ఇట్లాంటి కోర్సెస్కి కొంచెం ఆదరణ ఎక్కువ, వెంటనే స్టూడెంట్స్ కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. బట్ రాజమండ్రిలో ఇలాంటి కోర్సెస్కి ఎలా ఉంది ఆదరణ? రైట్ అండి. అంటే నన్ను అందరూ అన్నారు అప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు, సివిల్స్ అకాడమీ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు రాజమండ్రి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు అన్నట్టే మెట్రోపాలిటన్ సిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి కడియం అండ్ రాజమండ్రిలో స్కూల్స్ ఉన్నాయండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్. ఒక 4000 స్ట్రెంగ్త్ ఉన్నారు వాటిలో. ఎవ్రీ ఇయర్ మనకి 300 అబౌవ్ స్టూడెంట్స్ పాస్అవుట్ అవుతున్నారు 10th క్లాస్ దగ్గర నుంచి. సో వాళ్ళకి అందాలనేది మా ఆలోచన. అంటే మనకున్నటువంటి ఈ వాతావరణంలో, మా చుట్టుపక్కల వాతావరణంలో, ఎందుకంటే మేము ఈరోజు నీ స్టేజ్లో ఉన్నామంటే ఆ చుట్టుపక్కల వాతావరణం నుంచి ఆ పిల్లలందరూ చదవబట్టే మేము ఈ స్టేజ్లో ఉన్నాం, వాళ్ళందరూ మమ్మల్ని నమ్ముకోబట్టే. వాళ్ళకి మేము తిరిగి ఇవ్వాలి, మా ఏరియా నుంచి IASని తయారు చేయాలనేది ఒక ఆలోచన. అప్పుడు ఏమవుతుందంటే మేబీ కమర్షియల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే రాజమండ్రి వైబుల్ కాదు. కారణం ఇప్పుడు ఇలాంటి ఫ్యాకల్టీస్ అందరినీ మేము తీసుకుని వచ్చి హైర్ చేయాలంటే దే ఆర్ నాట్ రెడీ. మనకు ఈజీగా దొరకరు. రాజమండ్రి రావడానికి కూడా వీళ్ళందరినీ రాజమండ్రి రీలొకేట్ చేయించడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. సో అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే అలాంటి ఫ్యాకల్టీ దొరికారు మనకి. సో మా దగ్గర ఎవరు పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉండరు, అందరూ ఫుల్ టైం ఫ్యాకల్టీ, కమిటెడ్ అండ్ మోర్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ. సో రాజమండ్రి లాంటి చోట ఎంతో విజన్ ఉంటేనే కానీ, ఎంతో కమిట్మెంట్ ఉంటేనే కానీ రాజమండ్రి లాంటి చేయలేము. బట్ ఏమంటానంటే రాజమండ్రిని రాబోయే రోజుల్లో సివిల్స్ హబ్గా చేయాలనేది మా ఆలోచన. అందుకని రాజమండ్రి సెలెక్ట్ చేసుకున్నాం. రైట్, మనకు మరో కాల్ ఉన్నారు. నాగరాజు అనంతపూర్ నుండి కాల్ చేశారు. నాగరాజు గారు. సార్, నేను మా అబ్బాయిని ఇంటర్ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో కోర్స్ కంప్లీట్ చేయించి తర్వాత సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను సార్. నేను స్కూల్ గురించి విన్నాను, ఇది మంచి లాస్ట్ 25 years పైన నుంచి మంచి పేరుంది స్కూల్ కి. కానీ సార్ అట్ ప్రజెంట్ సినారియోలో ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ లో నేను ఇంత దూరం నుంచి అక్కడికి హాస్టల్కి పంపిస్తే మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు సార్? ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ లేదా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు అని ఆయన క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్గా మీకు యాజ్ ఎ పేరెంట్గా నాకు తెలుసు మీ కన్సర్న్ ఎట్లా ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో మనం పిల్లల్ని హాస్టల్ పంపించడం సేఫా కాదనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇది మాకు ఈ చాలా చోట్ల నుంచి మాకు పిల్లలు హాస్టల్కి వచ్చే పిల్లలు ఈ సంవత్సరం కొద్దిగా తగ్గారనే చెప్పచ్చు. ఎందుకంటే కొంత భయం ఉంది పేరెంట్స్లోని, పిల్లల్లో లేదు కానీ పేరెంట్స్లో కొంత భయం ఉంది. వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకు ఉండే ఆశలు అంతా కూడా పిల్లలే కాబట్టి ఈ రోజున గ్యారంటీగా భయం ఉండడం సహజం. కాబట్టి మీ పిల్లలే మా పిల్లలుగా అనుకుని మేము ప్రోగ్రామ్ చేస్తాం. సో అన్ని కోవిడ్ నామ్స్ తీసుకున్నాం.
సో డార్మెంటరీస్లో కూడా నెంబర్ ఆఫ్ స్ట్రెంగ్త్ని తగ్గించాం. ఆల్ ఎంప్లాయీస్ని ఇంక్లూడింగ్ స్కావెంజర్స్, వాషర్మెన్ దగ్గర నుంచి అందరినీ కూడా ఇన్హౌస్ పెట్టేసుకున్నాం మనం. సో ఎవరు ఒకసారి వచ్చి లోపల టెస్ట్ చేసుకున్న లోపలికి వస్తే ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. చాలా సేఫ్ అండ్ సరైన ఎన్విరాన్మెంట్లో మన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు పంపించండి, కలిసి వర్క్ చేద్దాం, మనం అనుకున్న గోల్ సాధిద్దాం. సివిల్స్ అనగానే ఒక కఠోర శ్రమ అని అనుకుంటారు ఎవరైనా, బికాజ్ ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు మొత్తం చెప్పిన ఈ 23 కోర్సెస్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న టాప్ కోర్సెస్ అయినా ఇవన్నీ ఒక కఠోర శ్రమ. అది ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, శ్రీధర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకు కూడా ఒక కఠోర శ్రమ, ఇటు స్టూడెంట్స్కి కూడా. అంటే ఐక్యూ లెవెల్ బేస్డ్ ఆన్ ఉంటుందా, లేకపోతే వాళ్ళ స్కిల్స్ బేస్డ్ ఆన్ ఉంటుందా, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ఉంటుందా? ఈ సివిల్స్ ఎగ్జామ్స్ అండి మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వాలండి. యూ నీడ్ టు హార్డ్ వర్క్ అన్నది 100%. వితౌట్ హార్డ్ వర్క్ యూ కెనాట్ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో హార్డ్ వర్క్ అన్నది ఇంకా మ్యాండేటరీ. ఓకే, బట్ ఇప్పుడు మీకు మెయిన్స్ పేపర్ వచ్చేసరికి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది పేపర్లో మనం ఎంత స్పీడ్గా రాయడం కానీ, లేకపోతే షార్ట్ ఫామ్లో కానీ, ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ, సో దేర్ కమ్స్ యువర్ స్మార్ట్ వర్క్, హౌ వెల్ యూ ప్రజెంట్ యువర్ ఆన్సర్, హౌ వెల్ బెటర్ యూ కెన్ ప్రజెంట్ యువర్ ఆన్సర్. సో దట్ మ్యాటర్స్ ద మోస్ట్. సో దీనికి ఏంటంటే యూ హ్యావ్ టు రిగ్రెస్లీ రైట్, ఓకే, యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ప్రజెంట్ యువర్ ఆన్సర్స్. సో దిస్ విల్ మేక్ యూ అ కంప్లీట్ ఇండివిజువల్ ఫర్ ది ఎగ్జామినేషన్. రైట్, మరో కాల్ ఉన్నారు. శ్రీనివాస్ వైజాగ్ నుండి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఏంటంటే, ఈ యొక్క బిజినెస్ స్టడీస్ అన్నవి యూజువల్లీ ఆఫరింగ్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే ఐఐఎం కానీ, ఐబిఎం కానీ, బెంగళూరు, హైదరాబాద్, డిఫరెంట్ కలకత్తా. సో మనకి నేషనల్ వైడ్ ఉన్న బిజినెస్ స్కూల్స్ అన్ని కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారండి. స్టూడెంట్ ప్లేస్మెంట్స్ కానీ, కెరీర్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వాళ్ళు చదివిన ఇన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళ ప్లేస్మెంట్స్ బాగా జరగడం జరుగుతుందండి. బట్ ఇంటర్మీడియట్ నుంచే హౌ కెన్ ఏ స్టూడెంట్ కెన్ ఫోకస్ ఆన్ బిజినెస్ స్టడీస్ అండ్ దాన్ని ఎలాగ మీరు మ్యాచ్ అవుతారో దానికి సంబంధించి ఏంటన్నది ఐ డోంట్ అండర్స్టాండ్. సో బేసికల్లీ ఐఎస్బి తో కంపేర్ చేస్తున్నారు. అదేనండి, నాకు అర్థమవుతుంది సార్. రమేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇప్పుడు మనం ఈ ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అందరికీ ఐఐటీస్ బాగా తెలుసు కానీ ఐఐఎమ్స్ తెలీదు. ఈ ఐఐఎమ్స్ అనేది ఏంటంటే అన్ని ఐఐఎమ్స్ ఎంబీఏ ఆఫర్ చేస్తాయి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫర్ చేస్తాయి. కానీ 2 ఐఐఎమ్స్, ఐఐఎం ఇండోర్ అండ్ ఐఐఎం రోహతక్, ఈ 2 ఏం చేస్తున్నాయంటే వాళ్ళు యూజీతో పాటు పీజీ ఆఫర్ చేస్తున్నారు. అంటే బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years ప్రోగ్రామ్ అన్నమాట. ఐపీ మ్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉందండి. సో ఆ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి ఐపీ మ్యాట్ ఎగ్జాము కనుక పిల్లలతో రాయించగలిగితే, మాకు లాస్ట్ టైము 14 మంది సెలెక్ట్ అయ్యారండి ఐఐఎం రోహతక్కి, ఒక 3 జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే, చాలామంది మా దగ్గర ఉన్న పిల్లలకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, 23 ఎగ్జామ్స్ రాపించామండి లాస్ట్ పిల్లలతో. వాళ్ళకి ఒక్కొక్కరికి హ్యాండ్లో ఒక 3-4 ఆప్షన్స్ దొరికేసినాయి వాళ్ళకి. సో ఏమైందంటే వాళ్ళకి బెటర్ ఏది అనిపిస్తే దాంట్లో జాయిన్ అయ్యారన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే మీకు చాయిస్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత 5 years ప్రోగ్రామ్ ఐఐఎం ప్రోగ్రామ్కి మనం ఐఐఎమ్స్లో రోహతక్ అండ్ ఇండోర్లో జాయిన్ చేసి పిల్లలు అనేది ఉద్దేశం. రైట్, మరో కాల్ ఉన్నారు. శ్రీధర్ గుంటూరు నుండి కాల్ చేశారు. శ్రీధర్ గారు. హలో హలో శ్రీధర్ గారు. హలో, నమస్తే అండి. నా పేరు శ్రీధర్ అండి. నమస్తే అండి. సార్ మీ పేరేంటి? నా పేరు కూడా. థ్యాంక్ యూ సార్, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నా అండి. సార్, మా అబ్బాయి 10th క్లాస్ మొన్నే కంప్లీట్ అయిందండి. ఓకే అండి. ఫస్ట్ ఐఐటి చేయించిన తర్వాత సివిల్స్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నాను. దాన్ని బట్టి ఏంటంటే హ్యుమానిటీస్ గురించి చాలా బాగా చెప్పారు మీరు. అయితే నేను మిమ్మల్ని నమ్మి ఈ హ్యుమానిటీస్ కి వీటికి నేను సివిల్స్ కి జాయిన్ చేయొచ్చా? అసలు సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వగలరా మీరు? మీరు అన్నట్టుగానండి శ్రీధర్ గారు, మీరు అన్నట్టుగా మీ అబ్బాయి టాపర్ అయితే గ్యారంటీగా మీకు ఐఐటి ర్యాంక్ కొట్టే పరిస్థితిలో మీ అబ్బాయి ఉంటే ఆ సివిల్స్ కొట్టడం కూడా చాలా ఈజీ. అంటే ఎందుకంటారంటే చాలామంది మీలో ఉన్న పేరెంట్స్ అందరూ ఇంజనీరింగ్ చదివిన తర్వాత, మెడిసిన్ చదివిన తర్వాత అప్పుడు యూటర్న్ తీసుకుని, నేను యూటర్న్ అంటాను దాన్ని, అది కంటిన్యూషన్ అన్ను యూటర్న్ తీసుకుని సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. కానీ సివిల్స్లో ఉండేదంతా జనరల్ స్టడీస్. ఒకే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది, 2 పేపర్స్. మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చదివించారనుకోండి మీ అబ్బాయిని, ఆ 2 పేపర్స్ వరకే మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, మిగిలినవన్నీ కూడా జనరల్ స్టడీసే. కాబట్టి అలాంటివి ఇది ఏమవుతుందంటే అందుకనే 5-6 అటెంప్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు. మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే హ్యుమానిటీస్లో పెట్టండి, మాది అష్యూరెన్స్. అలాంటి స్టూడెంట్స్ గురించి మేము వెతుకుతున్నాం. ఈ ప్రోగ్రాంలో మేము మీ అందరి ముందు రావడానికి కూడా కారణం ఏంటంటే అంటే ఇట్ నాట్ జస్ట్ ఫర్ అడ్మిషన్స్. మంచి పిల్లలందరూ మీలాంటి పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి.
మీలాంటి పిల్లలందరినీ మేము దగ్గర తీసుకోవాలనేది ఒక ఆలోచన. జాయిన్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉందండి, థ్రెట్ ఏంటంటే ఐఐటి చదివిన వాళ్ళకి సివిల్ సర్వీసెస్కే గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఆప్షన్ ఇవ్వట్లేదు. అంటే గవర్నమెంట్ ఐఐటీస్కి బోర్డు ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టిన తర్వాత అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఐఐటీస్ తయారు చేస్తే, టెక్నికల్గా తయారు చేస్తుంటే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లోకి రావడం ఏంటి అని ఆల్ ది ఐఐటియన్స్ అండ్ ఎన్ఐటియన్స్ వాళ్ళందరూ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వీలు లేదనే కొత్త రూల్ రాబోతుంది. అంటే మిమ్మల్ని ఏదో మభ్యపెట్టడానికి మాట్లాడలేదు, ఇది మీరు చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇంత పోయిన తర్వాత ఒక 5-6 years జర్నీ అయిపోయిన తర్వాత మీ వాడు యూపీఎస్సీ రాయడానికి లేకపోతే, మీ ఆస్పిరేషన్ రీచ్ అవ్వలేకపోతే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి హ్యుమానిటీస్ తీసుకోండి. నార్త్ ఇండియాలో ఎలా అయితే అందరూ హ్యుమానిటీస్ తీసుకుని దీన్ని బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, మీరు మన ఏ కలెక్టర్ పేర్లు చూడండి, ఎటువంటి ఐఏఎస్ పేర్లు చూడండి, మిశ్రాలు, మెహ్రాలు, మన ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఉండట్లేదు, తెలంగాణ వాళ్ళు ఎందుకు ఉండట్లేదు అని అంటే ఆబ్వియస్గా మనకి దాని వైపు ఇన్క్లినేషన్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల అంటాను నేను. సో ముందుగానే కాల్ తీసుకోండి. థ్యాంక్ యూ. రైట్. సో కాలేజ్ అనగానే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. సో మీరు పిల్లలకి అందిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? కమింగ్ టు క్లాస్ రూమ్స్ అంటే మా క్లాస్కి 40 స్టూడెంట్స్ అండి. అంటే సేమ్ లైక్ సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం 40:1 రేషియోలోనే. ఈ సివిల్ సర్వీసెస్ క్లాట్ ఓరియంటేషన్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ నార్మల్ బుక్స్ మనకి మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో, సో ఎవ్రీ వీక్లీ మ్యాగజైన్స్ లాగే మంత్లీ మ్యాగజైన్స్ తెప్పిస్తాం. ఫ్రంట్ లైన్ కానీ, సివిల్ సర్వీసెస్ టైమ్స్ కానీ. సో మా కాలేజ్ తరఫున డెఫినెట్ సివిల్స్ అకాడమీ ఓన్ మంత్లీ మ్యాగజైన్ ఇష్యూ అవుతుంది. అట్లాగే వాళ్ళు 5 years తర్వాత రాసే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా, రిఫరెన్స్ బుక్స్ కానీ అన్నీ కూడా మా దగ్గర వీ హ్యావ్ అ స్ట్రెంత్ ఆఫ్ ఆల్మోస్ట్ 15,000 లైబ్రరీ బుక్స్ అండి. ఓకే, సో దే హ్యావ్ అ లైబ్రరీ 24 hours. Same way, lab connectivity, we have science labs, we have all the classrooms completely smart classrooms, okay, digital connectivity tho, endukante they need to get updated every day, they have to get updated. Okay, like a language sambandhinchi language classrooms kani. So this is our infrastructure, basic infrastructure and all. రైట్. అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ కానీ లేకపోతే ఒక కొత్త ఐడియాలజీతో ముందుకు రావడము ఎవ్రీ మంత్ ఆర్ వీక్కి అలా కూడా ఉంటుందండి? అట్లాంటి ప్రాక్టీసెస్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా లైవ్లీగానే ఉంటుందండి ప్రతిరోజు ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఆ స్పిరిట్ని అలా మెయింటైన్ చేయాలి ఇప్పుడు. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడన్నా నిరుత్సాహపడిపోయి ఇది మన వల్ల కాదు అనిపిస్తే మాత్రం మళ్ళీ పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సెటిల్మెంట్ లేట్ అయిపోతుందా, లేకపోతే అదేదో ఈజీగా ఉందేమో, ఇది కష్టంగా ఉందేమో అనుకోకూడదు. ఆ స్పిరిట్స్ మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కంటిన్యూస్గా ఆ అనౌన్స్మెంట్ నడుస్తూనే ఉంటుందండి. ట్రైనింగ్స్ మీద మేము చాలా ఎక్కువ ఖర్చు పెడతామండి. వి కీప్ ఆన్ ట్రైనింగ్. ఎక్కడ నీడ్ అసెస్మెంట్ ఉంటే అక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లలకి ఇది అవసరం ఉంది అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం. వాళ్ళ నుంచి నీడ్ అసెస్మెంట్ తీసుకుని ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా వాళ్ళు రిఫ్రెష్ అయిపోతారు దాంట్లో నుంచి. సో యూ నేమ్ ఇట్, దానిలో మా ట్రైనింగ్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఐడియా అండి శ్రీధర్ గారు అండ్ రాజేష్ గారు. సో మీరు కళలు కంటున్నట్లుగా మన 2 తెలుగు రాష్ట్రాలు సివిల్స్ హబ్గా మారాలన్న కళ నిజం కావాలని TV9 కూడా కోరుకుంటూ ఉంది. అండ్ మీ సేయింగ్ ఏదైతే ఉందో, క్యాచ్ దెమ్ యంగ్, వాచ్ దెమ్ గ్రో, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా అది నెరవేరాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈరోజు కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.